ఒకరోజు ముందు చేసుకోవాలి కదా ఈ పనులన్నీ. బట్ మేము కొంచెం రివర్స్. మా ఇంట్లో వడ, హోల్ లేని వడ. స్నానం జల్దీ జల్దీ చేయబుద్ది కాదు. ఐఎమ్ వెరీ లేజీ. ఇప్పుడు ఎట్లయినా నేను తలస్నానం చేయాల్సిందే. ఇంకొక ఆప్షన్ ఏంది మళ్ళీ చెప్పు. సగం మింగుతాడు. జస్ట్ తలస్నానం అయ్యింది అండ్ డ్రెస్ తీసుకొని పోతున్నా. ఇప్పుడు ఈ నుంచి నడుచుకుంటూ పోవాలి. బాయ్. ఇది అసలుకి మనం ఇక్కడికి చెప్పలేదు. ఇది GF, మనకు చెప్పింది B2. నా కార్ తీసుకుపోయి వేసేస్తారు. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు నాకు గూగుల్ ఆఫీస్లో ఒక మీటప్ ఉంది. సో ఐఎమ్ గెటింగ్ రెడీ ఫర్ దాట్. దానికన్నా ముందు నెత్తికి చాలా రోజులు అయింది నూనె పెట్టుకోక. సో నూనె పెట్టుకుంటున్నా. అండ్ మనం ఇప్పుడు ఇమషాయి క్రియేషన్స్కి వెళ్ళి ఒక చున్నీ అండ్ లెగ్గిన్ తీసుకోవాలి. బికాజ్ నేను అనార్కలి గుట్టించుకున్నాను. మీ అందరికీ నా అనార్కలి డ్రెస్లు అంటే ఇష్టము. కాసేపట్లో చూపిస్తా. ఈరోజు మేడం అయితే దీంట్లో ఏవేవో కలిపి ఏదో ఫ్రై. ఏవేవో కాదు, నేను ఎప్పుడు పెట్టుకునేది చేసుకున్నా కదా అని ఆమె కూడా దొబ్బేస్తుంది. ఇప్పుడు ఇంకో మమ్మీ నిన్న రాత్రి పెట్టుకోమనింది, నాకు ఓపిక లేకుండే. ఇప్పుడు ఎట్లయినా నేను తలస్నానం చేయాల్సిందే. ఇంకొక ఆప్షన్ లేదు. బికాజ్ నేను 2 o'clockకి పోవాలా. ప్రస్తుతానికి 10 అవుతుంది. అంటే 4 hours ఉంది. 4 hoursలో ఇప్పుడు నూనె పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేసి పోయి షాపింగ్కి వెళ్ళి దొరికితే మంచిది, దొరకకపోతే ఆల్టర్నేట్ డ్రెస్. 10 అవుతుంది. ఏం డ్రెస్ వేసుకోవాలో కూడా తెలియదు. ఏంది మళ్ళీ చెప్పు. సగం మింగుతాడు. ఇప్పుడు ఆయన బ్రష్ చేసి మసాలా షాప్ కి పోయి ఆయన పని చేసి పైసలు సంపాదించుకొని తీసుకొని వస్తాడంట. సరే నువ్వు బ్రష్ అయితే చక్కగా చేయు. పెట్టు, నీకు వస్తుంది కదా. నాని పెట్టిస్తుంది అంట. పో నాని అద్దాలు పెట్టుకొని స్వాగ్ లా నీకు మళ్ళీ అది పెడుతుంది. అగో నానా తోంపిస్తుంది మీ నాన్న. 5 minutes లా నూనె పెట్టడం అయిపోయింది. 5 minutes కూడా కాలేదు. జస్ట్ టైం లేదు. ఆమె ఇప్పుడు వీడియో ముందు అన్ని నాటకాలు చేస్తుంది. టైం లేక కొంచెమే పెట్టు శ్రీజ, కొంచెమే పెట్టు శ్రీజ అంటుంది. సో నాకు 2 minutes లో మేడం హెయిర్ ఆయిల్ పెట్టింది. ఐబ్రోస్ చేపించుకుందాం అనుకున్నా, చేపించుకోలే. నా అంత లేజీ ఎవ్వరు ఉండరు అసలుకి. నిన్ననే పోయి నేను నాకు లెగ్గిన్ అండ్ చున్నీ తీసుకోవాలి. డ్రెస్ వేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో జస్ట్ డ్రెస్ ఒకటి చూపిస్తాను. సో ఇది నా అనార్కలి డ్రెస్ అనమాట. వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. అని కలర్ కూడా నాకు బాగా సూట్ అవుతుంది కదా. బట్ దీనికి మనకి చున్నీ ఇంకా లెగ్గిన్ దొరికితేనేమో డన్, లేదంటే ఇంకేదైనా ఫ్రాక్ అయినా జీన్స్ క్రాప్ టాప్ అయినా వేసుకోవాలి. మళ్ళీ దాన్ని వెతకడానికి చాలా టైం పడుతుంది. షాపింగ్ చేసి వచ్చి స్నానం చేద్దాం అనుకున్నా. బట్ మా మమ్మీ స్నానం చేసి పొమ్మనింది. సో దట్ అప్పటి వరకు జుట్టు ఆరిపోతుంది అని. స్నానం జల్దీ జల్దీ చేయబుద్ది కాదు. ఐఎమ్ వెరీ లేజీ. ఈరోజు మా ఇంట్లో వడ అండ్ చట్నీ. నాకు వడ అంత నచ్చదు. నాకు బేసిక్గా ఇడ్లీ అంటే బాగా ఇష్టము. ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్. బట్ ఇడ్లీ పొద్దున్న తింటే ఒక 2-3 ఇంకా ఎక్కువ తినబుద్ధి అవుతుంది. అండ్ దానికి తోడు ఇట్లా కారం పొడులు ఉంటే ఇంకా బాగా తినబుద్ధి అవుతుంది చట్నీకి. సో మా ఇంట్లో వడ, హోల్ లేని వడ, చట్నీ, కారం పొడి. జస్ట్ తలస్నానం అయ్యింది అండ్ డ్రెస్ తీసుకొని పోతున్నా. హోప్ఫుల్లీ దొరకాలి, లేదంటే నా దగ్గర ఇంకొక ఆప్షన్స్ కూడా లేవు. ఉన్నాయి బట్ దానికోసం ఒక పెద్ద తంట పడాలా. ఓకే, మనతో పాటు సన్నిగాడు కూడా వస్తున్నాడు షాపింగ్ కి. ఆడుల షాపింగ్ కి వచ్చి వాడు ఏం చేస్తాడో తెలియదు. వస్తా అన్నాడు, తీసుకపోతున్నా. పెట్టుకున్నానే ఎప్పుడు అంటనే ఉంటది పెట్టుకోలేదని. బ్రౌనే. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆర్గెన్జాలో దొరుకుతుంది. నాది జార్జెట్ కదా. సో నాది జార్జెట్ క్లాత్. మోస్ట్లీ నాకు జార్జెట్ లో దొరికితే నేను నా దగ్గర లేస్ ఉన్నాయి, దాంతో వేసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. నేను గూగుల్ ఆఫీస్ కి పోతా అని చెప్పినాను కదా. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. నేను ఎప్పుడు గూగుల్ ఆఫీస్ గురించి విన్నాను, అక్కడ ఫుడ్ గురించి, ఆఫీస్ గురించి, ఎవ్రీథింగ్ ఓవర్ దేర్. అండ్ దెన్ ఫస్ట్ టైం నాకు ఆపర్చునిటీ దొరుకుతుంది కాబట్టి వెళ్తున్నా. సూన్ శ్రీజు కూడా జాయిన్ అవుతుంది ఇలాంటి ఈవెంట్స్ కి. హోప్ఫుల్లీ వెరీ వెరీ సూన్. అఖిల్ మెయిన్ పర్సన్ అఖిల్ అనమాట. అఖిల్ లేకపోతే నేను పోకపోతుండే. నేను ఉప్పల్, బోడుప్పల్ ఇక్కడ సైడ్ ఉండి, లేదంటే వేరే దగ్గర నుంచి వచ్చినా సరే ఇక్కడ పార్కింగ్ కి ప్లేస్ ఉండదు. కార్లో వస్తే అస్సలకి ప్లేస్ ఉండదు. ఏదేదో గల్లీలోకి పోయి పార్క్ చేసుకోవాలా. అదొక ఆప్షనే ఉంటుంది. మన అక్క తమ్ముడు పిలుస్తున్నాడు. ఇప్పుడు ఈ నుంచి నడుచుకుంటూ పోవాలా. ఓకే ఫైన్, దీన్ని రివర్స్ చేసి పెట్టుకుంటా ముందే. ఈ నుంచి ఒక 5 minutes నడవాలా. మా చిన్నోడేడి ఆడున్నాడు. మా చిన్నోడు
సో నడుచుకుంటా పోదాం. ఎగ్జాక్ట్గా కొంచెం సిమిలర్ వన్ ఉంది కానీ ఇది కలర్ సెట్ అవ్వట్లేదు. ఇది లైట్ కలర్ ఉంది, మాకు కొంచెం డార్క్ కావాలా. మిగతా కలర్స్ ఉన్నాయి కానీ ఆ ఆప్షన్ మాకు సెట్ అవ్వదు. చూద్దాం. ఏయ్ పుష్ అన్నప్పుడు పుల్లు కదా శ్రీజు, గ్లాస్ వలిగితే పైసలు మనమే కట్టాలా. చున్నీ దొరికింది కానీ లెగ్గిన్ దొరకట్లేదు. చున్నీ కూడా సేమ్ కలర్ దొరకలేదు, లెగ్గిన్ కూడా సేమ్ కలర్ దొరకకపోయింది అనుకో చాలా చెండాలంగా ఉంటుంది. ఒకరోజు ముందు చేసుకోవాలి కదా ఈ పనులన్నీ. బట్ మేము కొంచెం రివర్స్, నేనే కొంచెం తేడా. ఇప్పుడు మనం ఇంకొక దగ్గరికి పోదాము, ఇట్లనే అలసిపోతా, కళ్ళు ఎర్రగైపోతాయి. ఐస్ కొంచెం ఓకే. సో మాకు లెగ్గిన్ దొరికింది, చున్నీ దొరికింది, రెండు దొరికేసినాయి. ఆయన వాటర్ అంట. తాగుతావా చెరుకు రసం? వాటరే తాగుతాడంట, మన దాంట్లో తాగుతాడులే. నాకు ఆడ టైం లేదు అంటే మెల్లగా జ్యూస్ పట్టించుకుంటా చేసుకుంటా. బాగా ఐస్ అయిపోయి శ్రీజ దాంట్లో. అందులో ఐస్ అయిపోయి నీకు ఉండదు, కూల్ గానే వస్తుంది. అబ్బా నాకు ఐస్ నోటికి దాకాలో శ్రీజ, అది కూల్ గా వస్తుంది. ఎంత మందికి చెరుకు రసం తాగేటప్పుడు ఐస్ తాకంది నచ్చదో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకు చెరుకు రసం ఏ రసం అయినా సరే కొంచెం టేస్ట్ చేయి. యూ డోంట్ లైక్? ఓకే ఫైన్. తలస్నానం చేసిన తర్వాత ఇది నా జుట్టు ఆయిలీగా ఉంది. ఇది వరకు నేను బ్రౌన్ కలర్ వేసుకున్నా కదా, క్లియర్గా కనిపిస్తుంది. ఎనీవేస్ ఇప్పుడు నేను లారియల్ వాళ్ళ ఎక్స్ట్రాడినరీ ఆయిల్ యూజ్ చేస్తున్నా. దీనివల్ల జుట్టు బాగా సిల్కీగా ఉంటుంది, ఫ్రిజీ కాదు. దిస్ మచ్ ఇస్ ఎనఫ్. స్టైల్ చేసుకున్న తర్వాత నేను వేసుకోవచ్చు, వేసుకునే ముందు స్టైల్ చేసుకునే ముందు అయినా చేయొచ్చు ఇట్లా. కానీ స్మెల్ ఎంత బాగా వస్తుందో. ఫైన్, ఇప్పుడు మనం జుట్టుని హెయిర్ని స్టైల్ చేద్దాము. దానికి ఫస్ట్ ఇది ఒక పార్టీషన్ చేద్దాము, దీనికి ఒక క్లిప్ పెడదాం. ఇది నాకు ప్రమోషన్కి వచ్చిండే అండ్ ఇట్స్ బీన్ మోర్ దెన్ 1.5 years. బాగా పనిచేస్తుంది. నేను వేసుకునే డ్రెస్కి ఈ కమ్మలు పెట్టుకుందాం అనుకుంటున్నా. సెట్ అవుతాయో లేవో తెలియదు. ఫస్ట్ డ్రెస్ వేసుకున్న తర్వాత చూద్దాము. మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దెన్ ఐల్ సీ యూ గైస్. ఓకే అందరికి బాయ్ 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 బాయ్. నా అసిస్టెంట్ అనమాట, నా బ్యాగ్ వేసుకొని వస్తుంది. ఆల్రెడీ నా దగ్గర ఒక స్లింగ్ బ్యాగ్ ఉంది, అది కాకుండా ఇంకొక బ్యాగ్ తీసుకొని వస్తుంది. బేసిక్గా ఇప్పుడు జస్ట్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నా, ఏం చెప్పులు వేసుకోవాలో కూడా తెలియదు ప్రస్తుతానికి. నాకు ఈ డ్రెస్ వేసుకున్నా కానీ చున్నీ పెద్దగా అయిపోయింది, డ్రెస్ కూడా పెద్దగా అయిపోయింది. అర్థమవుతలే హీల్స్ వేసుకోవాలా లేదంటే అవి అసలు బాగుంటాయా? సూపర్ ఉంటాయి. చీ మమ్మీ, నీ డ్రెస్ కి కరెక్ట్ మ్యాచ్ మా, చెప్తే అర్థం చేసుకో. ఫుట్వేర్ ఎన్ని ఉన్నా అసలుకి సెట్టే అవ్వవు. చీ అస్సలు బాలే మమ్మీ. అసిస్టెంట్లకి పైసలు ఇచ్చినా వేస్ట్. ఒక సజెషన్ ఇవ్వంటే జీతం వేస్తలేదు జీతం అంట జాయిన్ అయ్యి నెల కూడా అయితలేదు. 3 months అవుతుందండి. అసలు మాకు అసలు జీతాలు ఇవ్వట్లేదు. ఓనర్స్ వీళ్ళు మాకు బండిలలో పెట్రోల్ కొట్టించుకోనికి పైసలు ఉండట్లేదండి. ఇంకా మీకు జీతాలు ఏడు నుంచి ఇస్తాము. దిస్ ఇస్ మై ఫైనల్ అవుట్ఫిట్. కరెక్ట్గా చూపించలేకపోతున్నా, ఐ విల్ షో ఇట్ సమ్వేర్. నేను చెప్పులు వేసుకున్నా బట్ హీల్స్ వేసుకుందాం అనుకుంటున్నా, చూద్దాం. ఇవి మంచిగా ఉన్నాయా, ఇవి మంచిగా ఉన్నాయా? ఏది బ్లాక్ ఇవి బాగున్నాయా? ఓకే సో ఫైనలీ వీఆర్ గోయింగ్. ఈ చున్నీ, సీట్ బెల్ట్, ఈ ఎండ, రూట్ మ్యాప్ మంచిగా పోవాలా. ఏ రాత్రికి వస్తామో తెలియదు. నాతో పాటు మీరు కూడా చూసేయండి ఆఫీస్ ఎలా ఉంటుంది, అక్కడ ఈవెంట్ ఎలా జరుగుతుంది. బేసిక్గా నేను బయటికి వెళ్తే ఈవెంట్స్కి దేనికైనా సరే ఐ డోంట్ రికార్డ్ ఇట్ బికాస్ ఐమ్ షై.
బట్ ఈరోజు ధైర్యం తెచ్చుకొని మరీ రికార్డ్ చేద్దామని ఫిక్స్ అయినా. అడిగి పోయినాక తుస్ అవుతుందో లేదంటే హిట్ అవుతుందో తెలియదు, బట్ 100% రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే మనము వెళ్ళి అఖిల్ని పిక్ చేసుకోవాలి, అఖిల్ సార్ని పంజాగుట్టలో. అండ్ దాని తర్వాత మనం ఈవెంట్కి వెళ్ళబోతున్నాం. ఇది అసలుకి మనం ఇక్కడికి చెప్పలేదు, ఇది GF, మనకు చెప్పింది B2. నా కార్ తీసుకుపోయి వేసేస్తారు. B2 नीचे किधर से? अच्छा ఓకే డన్. వచ్చిందా? ఇక్కడ రాసాడు ఇంత క్లియర్ గా. తొందర, అన్నిటికీ తొందర. అంటే ఇంకొంచెం ముందుకైతే ఎగ్జిట్ లాగా అనిపించింది అనమాట. B2నే కారు పోతుందా? పోతుంది. చిన్నగా ఉంది. మన డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ చేయనీకే అఖిల్ వచ్చినందుకు బతికిపోయినాను, లేదంటే ఈరోజు నాకు పడుతుండే బొక్క. వచ్చినందుకు కార్కి తాకిచ్చినందుకు రెండిటికి. ఓ షిట్. ఇది ఎక్కడ పార్కింగ్? నిన్న కూడా సేమ్ ఇట్లనే. ఇంకా కిందికి మనము ఎట్లా చేసా అన్పడ్ అంతే. అదే ఇది మరి ఇంత ఉండొద్దు, అందరికి రావాలి కదా. అంటే వీళ్ళు ఆఫీస్ లో పని చేస్తే కనీసం ఇంత డ్రైవింగ్ స్కిల్స్ ఫస్ట్ పోయి ఇంటర్వ్యూలో పార్కింగ్ చేసి వచ్చారా B2లో చేసి రండి, దాని తర్వాత చూద్దాం మనం. అరే పప్పక అరే సతాయించకే. ఈమె ఈ పొజిషన్ లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది బేసిక్ గా. నా పరువు తీస్తా. గూగుల్ ఆఫీస్కి వెళ్ళిండే, జస్ట్ స్నాక్స్ తిని వస్తున్నాము. వస్తున్నా, సో జస్ట్ స్నాక్స్ తిన్నా, ఆకలి అవుతుంది, తిందాం కాస్త. జానీ ఈ దుప్పట్ట ఎంత అని అడిగింది. నేనే జానీని గెస్ చేయమన్నా, ఎంత అనేది చెప్పాలి. చెప్పు జానీ. 500. నో, లెస్ ఆర్ మోర్? మోర్. వన్ లాస్ట్ ఛాన్స్. 800. రాంగ్. 1500. ఆప్షన్ లేక తీసుకొచ్చుకున్నా, బికాస్ ఇంకా దీని మీదకి ఎలాంటి చున్నీలు సెట్ అవ్వట్లేదు. సీరియస్లీ 1500 అక్క? వాట్ టు డూ? నో అదర్ ఆప్షన్. నేను శ్రీజ పోయినాం. వేరే డ్రెస్ల మీద కూడా వస్తుంది కదా. అయ్యయ్య, ఇంకా మిగతా డ్రెస్లకు కూడా వస్తుంది కదా అని ఇంకా తీసుకున్నా. ఏమంత బాగా. నువ్వు ఎన్నిసార్లు ముద్దు పెడితే అన్నిసార్లు కట్ చేస్తా వీడియో నేను. ఇప్పుడు తీసేస్తాడు. ప్రేమ లేదు, పాడలేదు, అంతా ఒట్టివి యాక్సిడెంట్లు. డ్రెస్ చేంజ్ అయిపోయింది, ఫేస్ వాష్ చేసుకున్నాను కూడా. అండ్ మళ్ళీ మమ్మీ మాయిశ్చరైజర్, బికాజ్ నాది అయిపోయింది కాబట్టి. బాగా పింపుల్స్ వచ్చేస్తున్నాయి పట్టించుకోకుండా అట్లా విడిచిపెట్టినందుకు. ఎనీవేస్, టుడేస్ ఈవెంట్ డెఫినెట్గా ఏదైనా ఒకటి నేర్చుకోవచ్చు, సంథింగ్ న్యూ అని వెళ్ళిండే, తెలిసినయే చెప్పిండే. బట్ స్టిల్ మంచిగా అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది. 2 hours ఉండే, 4:30 to 6:30. ఇట్ వాజ్ నైస్. కొత్త వాళ్ళని కలిసినాను. ఎక్కడ ఏ ఈవెంట్ పోయినా ఆల్మోస్ట్ సిమిలర్ ఫేసెస్ చూడడానికి వస్తుండే, బట్ ఈరోజు కంప్లీట్ డిఫరెంట్ ఫేసెస్ని చూసినాను. బట్ స్టిల్ మనకి మాట్లాడే అలవాటు లేదు కాబట్టి జస్ట్ హాయ్, హలో, ప్రణవి, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు, ఆడికే డన్. అంతకుమించి నేను ఇంకెక్కువ కాన్వర్జేషన్ ఎవరితోని పెట్టలేను. దట్స్ మై మేజర్ డ్రాబ్యాక్. ఐఎమ్ డన్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్, bye bye.